మీ వాక్యం ప్రకారం జీవిస్తూ మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మీరు మాకు సిద్ధపడిచిన లోకానికి త్వరగా చేరుటకు ధన్యతను ప్రసాదించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థనకి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు రాయించిన 66 పుస్తకాల గ్రంథం బైబుల్. ఈ బైబుల్ మనము ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే దేవుని యొక్క మనసు అనేది మనకు అర్థమవుతుంది. 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి కొనుక్కొని భద్రపరచడం కాదు, ఇందులో ఉన్న మాటలను మన హృదయం అనే పలకల మీద భద్రపరచుకోవాలి. దేవుడు అంటే మన తండ్రి. ఆ తండ్రికి మన పిల్లలు. తన పిల్లలమైన మనకు ఏది కూడా కొదువు ఉండదు భూమి మీద. ఆయన చేసుకున్నాడు కాబట్టి ఆయననే మనం చూసుకుంటాడు. మనం ఎక్కడ వెళ్ళినా, మనం ఎక్కడికి వచ్చినా ఆయన సేవకులు ఉన్నారే, దేవతతో భద్రతలు మనం భద్రపరుస్తాడు. భూమి మీదను పరలోకమందును పాతాళలోకమందును అధికారం కలిగిన సంఘమే క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘం నుండి మనం ఎక్కడికి బయలుదేరినా మనను దేవుడు కాపాడుకుంటూ వస్తాడు. ఒకవేళ సంఘానికి వ్యతిరేకంగా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడి కాపుదల, భద్రత మనకు ఉండదు. మర్చిపోకండి. అప్పుడు ఏదైనా జరిగితే దేవుడి బాధ్యత కాదు. కనుక దేవుడు కొన్ని మాటలను ఈరోజు మనకు తెలియజేయాలని అనుకుంటున్నాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్క మాట అయినా, ఏ ఒక్క పులి స్టాప్ అయినా, కామైనా ప్రతిదీ దేవుని మనసులో నుండి వచ్చినది. ఈరోజు దైవ జనులుగా, దైవ సేవకులుగా మాట్లాడేవారు కేవలం స్పీకర్స్. బూరా మాట్లాడిస్తుంది దేవుడు, మాట్లాడుతున్నది దేవుని మాటలు. కనుక ఈరోజు కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉన్న మన పిల్లలు మనకు భయముతో, భక్తితో ఉంటే వారికి కావలసినవన్నీ మనం ఇస్తామండి. ఏమంటారు తల్లిదండ్రులు? అవునా కదా? అంటే ఆత్మకు కన్నతండ్రి అయిన దేవుడు కూడా ఆయన ఎందుకు మనము భయముతో, భక్తితో బ్రతికితే అందులో ఏటు చెడు వస్తాయండి. అందులో విధేయత చూపిస్తాం, గౌరవిస్తాం, మాట వింటాం, లోబడతాం. అలా దేవుని ఎందుకు భయముతో, భక్తితో బ్రతికితే ఎన్ని రాయితీలండి. రాయితీలు అనగానే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు చేసేవారికి రాయితీలు అంటే తెలుసు. మనకేం తెలుసు అండి? ప్రైవేట్ పని చేసే వాళ్ళకు, బిజినెస్ చేసే వాళ్ళకు గవర్నమెంట్, ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తుంది. నియమ నిబంధనలతో ప్రభుత్వం మాట వింటే మీకు మేము ఇచ్చే రాయితీలు వర్తిస్తాయి. ఇకపోతే రీసెంట్గా కులగణన అంతే కదండి. ఈ కులగణనలో నుండి చాలామంది క్రైస్తవులను రాయించుకోవడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు మాకు రావు కాబట్టి ఎస్సీ, ఎస్టీ పలానా రాయించుకుంటున్నారు. భూమి మీద రాయితీల కోసం ప్రభుత్వాలను మనం మోసం చేస్తున్నాం, నెంబర్ 1. ఆ తర్వాత తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం మోసం చేస్తున్నాం. యేసుక్రీస్తు ఒక మాట గుర్తు చేసేది తెలుసండి. భూమి మీద ఎవరైతే నన్ను స్వీకరించి ప్రజల ముందు, పాలకుల ముందు నన్ను ఒప్పుకుంటే నేను దేవదూతలు ఎదుట, నా తండ్రి ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను అన్నాడు. భూమి మీద క్రైస్తవులు అనే మనం ఒప్పుకోకపోతే పరలోకానికి మనం వెళ్ళ వెళ్తాం వారో చెప్పండి.
ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని యాచనలు చేసినా, ఎంత భక్తి భావనతో బ్రతికినా, దేవుని పనులు ఎన్ని చేసినా అవన్నీ నిష్ప్రయోజనం అవుతుంది. దేవుడు ఒకడే కోరుకుంటున్నాడు, మీరు నా పిల్లలు, నేను మీ తండ్రిని, మీరు నా యందు భయంతో భక్తితో బ్రతకాలి, అంతే. మీకు ఏది కావాలో నేను ఇస్తానన్నాడు. అడుగుమో మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకునన్నాడు, తట్టుడి మీకు చెప్పండి ఇవ్వబడును. ఇవన్నీ ఈ రాయితీలు మనకు కావాలంటే సామెతల గ్రంథము సొలొమోను గారైన నాని అయిన సొలొమోను గారి చేత దేవుడు రాయించిన కొన్ని మాటలను మనము ఈరోజు మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువు. సామెతల గ్రంథము, దయచేసి బైబిల్ కలిగిన వారందరూ చూడాలి. అయ్యో ఒకవేళ నేను తప్పుగా చెప్తానేమో, నా మాటల మీద నమ్మకండి, నన్ను నమ్మకండి, దేవుని మాటలు నమ్మండి. ఓకే, వెరీ గుడ్. 16వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 6వ వచనం. కృపా సత్యం వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. నంబర్ 1, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు మనలో ఉంటే అవి తొలగిపోవాలి అంటే దేవుని యందు భయము భక్తితో ఉండాలి. కొందరు చూడండి, ఈ వ్యసనాల నుండి నేను బయటకు రాలేకపోతున్నాను అని బాధపడతారు. బాధపడుతున్నారు తప్ప దేవుని యందు వారికి భయము లేదు, భక్తి లేదు. అదే కదండి, చెడు వ్యసనాల నుండి, చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్ళు, ఇవి మనలో నుండి తొలగిపోవాలి అంటే మొట్టమొదటి ఏం చేయవలసింది తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. నెంబర్ 1 రాసుకోండి. ఇక నెంబర్ 2, 14వ అధ్యాయము సామెతల గ్రంథము. వీటిని ఎక్కువ వివరించే అవసరం లేదు, అందరికీ తెలుసు. జనరల్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మనకు అర్థం కావాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26, 27. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26, 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈరోజు ఈ భూలోకంలో, భూమి మీద మనం బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఈరోజు క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నారు. ఈరోజు క్రైస్తవులను నానా మాటలు అంటున్నారు. ఈరోజు క్రైస్తవులను వెంటబడిన వారు, లేకపోతే ఫలానా దేశాల నుండి వచ్చిన వారు తిరిగి మరలా మీరు వెళ్ళిపోవాలని మాటలు మాట్లాడుతున్నారు. అందరూ కాదు, తెలివి తగ్గ సన్నాసులే మాటలు మాట్లాడతారు. ఎందుకంటే మనము కూడా రండి, భూమి మీదకి వచ్చింది ద్రావిడ్లు, ఆర్యుల జాతిలో నుండి మనం వచ్చిన వారు. మనది ఫ్రమ్ క్యారబటర్స్, అమెరికా, బ్రిటన్, ఇంగ్లాండ్ కాదు. ఎప్పుడైతే మనుషుల భాషలు తారుమారు చేశారో, బాబేలు గోపురం, అక్కడ నుండి మన పితరులు ఆర్యులు, ద్రావిడ్లు ఈ భారతదేశానికి రావడం జరిగింది. ఆ 2 వంశంలో నుండి, ఆ 2 జాతులలో నుండి వచ్చిన వారు క్రీస్తుని అంగీకరించే క్రైస్తవులు. దట్స్ ఆల్. బ్రతకాలంటే ఎవరు మనం ఏం చేసేది? ఎవరు ఏం చేయలేదండి. ఇవన్నీ తొప్పుళ్ళ మాటలు, మంత్రాలు లేకున్నా కానీ తొప్పుళ్ళ బలంతో బ్రతుకుతున్నారు. మునుపటికి ఒకడు అన్నాడండి, 2021లో క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. వాడు కనబడడం లేదు, కనబడడం లేదు, వాడు కనబడలేకపోయాడు. నువ్వెంత, నీ లెక్కెంత, నీ బ్రతికెంత? క్రైస్తవుల మీదికి నువ్వు మాట్లాడతావా? బాగానాదం కొడతావా? లేకుండా చేస్తావట. వాడే లేకుండా అయిపోయాడు. కనుక
ధైర్యంతో బ్రతకాలి అంటే మొట్టమొదటిగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. కొందరు చూడండి, పిల్లలకు అంటారు ఆశ్రయస్థానం ఉండదు. అవునండి, భిక్షగాళ్ళు అడుక్కుంటారండి, రోడ్ల కొంట మాసిపోయిన గుడ్డలతో చింపి గుడ్డలతో బ్రతుకుతారు. ఎలా మీ తల్లిదండ్రులు మమ్మల్ని అన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మన పిల్లలకు ఆశ్రయం అంటే దేవుని ఆశ్రయం కలగాలి అంటే మనము దేవుని యందు భయముతో భక్తితో బ్రతకగా తప్పదు. కింది చూడండి, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జీవపూట, అది మరణ పాశంలో నుండి విడిపించును, పాతాళంలో నరకానికి వెళ్ళకుండా తప్పిస్తుంది, జీవపూటలో నడిపిస్తుంది. లేఖనములందు జీవం ఉంది మనకు, నిత్యము జీవించే జీవితం క్రీస్తు మార్గంలో మనల్ని నడిపిస్తుంది. దేవుని యందు భయముతో భక్తితో మనం బ్రతికితే ఇదే రెండవ రాయితీ అండి. రాయితీ అంటే చాలా మందికి అర్థమవుతుందని ఈ సబ్జెక్టు పేరు పెట్టానండి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఇన్ని రాయితీల ప్రశ్న, ఎన్ని రాయితీలు కోపంలో ఉన్నాయి, మర్చుకొని చూపెడుతున్నాను అంతే. ఓకే, మూడవది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట 70, 80 అధిక బలం ఉన్నాయి కదా. 80 సంవత్సరం అదే దీర్ఘాయువు ఈ 21 శతాబ్దంలో. క్రీస్తు రెండవ రాకడ ఆసన్నమవుతుంది. ప్రపంచ దేశాలు ఒకరి మీదకి ఒకరు కాలు తొక్కుతున్నారు. ఈ విశ్వం అగ్నికి ఆహుతి కాబోతుంది త్వరలో అన్నాడు. దేవుడిచ్చిన ఆయుష్ అక్కడెక్కడ తిరగకండి. నేను దృష్టాంతం మీ మీద ఉంటే బాగుంటుంది. దృష్టి మళ్లించకండి. మంచి మాటలు వింటారు ఈరోజు. కనుక దేవుడు కలగారా? ఆగమంటారా? 5 నిమిషాలు ఆగమంటారా? ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? చెప్తారు కూర్చుంటారు. వెరీ గుడ్. ఏమన్నదండి? 3వ రాయితీ ఏంటంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయము భక్తి కలిగి బ్రతికితే దీర్ఘాయువులకు కారణం అన్నాడు. కొందరంటే దేవుడు ఇచ్చిన ఆయుష్, తల్లి గర్భంలోనే దేవుడు ఎన్ని ఆయుష్, ఎన్ని దినాలు బ్రతకాలని దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. ఆ రాసుకున్న దినాలు అదే దీర్ఘాయువు భూమి మీద. అలా దీర్ఘాయువుతో బ్రతకాలి అంటే మొట్టమొదటిగా దేవుని యందు భయముతో భక్తితో ఉండాలి. ఈ రెండు ఉన్నాయనుకోండి, రేపు ఇందులో వస్తాయి. మరి కొందరు మధ్యలో వెళ్ళిపోతారు. అంటే వారు దేవుని యందు భయము భక్తి చూపగానే దీర్ఘాయువు లేకనే వెళ్ళిపోతున్నారు. మరి ప్రియులారా, మనం కూడా దీర్ఘాయువు, దేవుడిచ్చిన దినాలు భూమి మీద బ్రతుకుతూ, దేవుని పని చేస్తూ, దేవుడి కోసం బ్రతుకుతూ, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలంతే. చాలా మంది పిలవకుండానే వెళ్ళిపోతున్నారండి. ఆమరణం ప్రభువునందు మృతి నొందారు. ఇది ఏంటండి? మంచి మరణం అని సంబోధిస్తే ఎలా? తెలియగానే మాట్లాడుతున్నారు. తెలిసి మాట్లాడేవాడు బైబిల్ తెలిసిన వారే మాట్లాడతారు. ఇది ఎన్నో రైట్ అంటే 3వ రైట్. ఇక యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం.
యోబు గ్రంథము 1:1 ఊజు దేశమందు, దేశమేనండి, రాష్ట్రము, మండలము, గ్రామం కాదు. ఆనాడు ఊజు, ఈరోజు మస్కట్. ఊజు దేశమందు యోబు అన్న ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయము భక్తి అన్నాడు. అంటే భయము భక్తితో బ్రతికే కంటే ముందు మనుషులు ఎలా ఉంటారట? న్యాయంగా యథార్థంగా బ్రతుకుతో దేవుని యందు భయముతో భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జిస్తారు. మొట్టమొదటి చదువు కదా, దేవుని యందు భయము భక్తితో బ్రతికితే మనలో ఉన్న చెడుతనం అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఈరోజు చెడుతనముతో బ్రతుకుతున్నారు అంటే వారు దేవుడికి భయముతో భక్తితో బ్రతకడం లేదని అర్థం. పేర్లు పెట్టుకుంటారు, చర్చిలకు వెళ్తారు, మీటింగ్స్లకు వెళ్తారు, తిరుగుతారు, దేశ దిమ్మర్లా తిరుగుతారు, ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళిపోతారు. అయినా భయము లేదు, భక్తి లేదు. ఇంకేమంటారు చూడండి, అతనికి 7 కుమారులట. భయము భక్తి చెడుతనము విసరించిన వాడుగా ఉన్నాడు. యథార్థవంతుడై న్యాయవంతుడనై దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. సంపద చూడండి, ఈరోజు మాకేం కలగట్లేదండి, మేము ఎక్కడ వేసిన భూములు అక్కడనే ఉందండి, అసలు మాలో డెవలప్మెంట్ అనేది లేదండి అని చాలా మంది బాధపడతారు. చెప్తారు, అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినట్టు, దేవుడు మమ్మల్ని దీవించినట్టు, మేము ఎప్పుడు కూడా లేదు కలగకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తావు? నీకు దేవుడి మీద భయం లేదు, భక్తి లేదు. మేము చేసిన ప్రార్థన దేవుడు ఉంటాడా? వినడు. మరి యోగుడు అంత ఉన్నతంగా అంత ఉన్నత స్థితిలో చూపెట్టాడంటే మొట్టమొదటిగా యోబు గారికి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయం భక్తి కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు. అందుకని అక్కడ 7 కుమారులు. కుమార్తెలు ఎందరో? 3, 10 మంది. ఈరోజు మీరు పిల్లలు లేకుంటున్నారంటే పిల్లలు కనకుండా అవకాశం కలగలేని వారు చాలా మంది ఉన్నారు. గొడ్రాలుగా ఉన్నారు, పిల్లలు లేని వారిగా ఉన్నారు. ఎందుకు? దేవుని యందు భయముతో భక్తితో బ్రతకడం లేదు, న్యాయం లేదు వారిలో, యథార్థత లేదు, చెడతనంతో నిండి ఉన్నవారు. ఆలోచించండి వాక్యం. ఇంకేమంటున్నా? 10 మంది పిల్లలండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను కనుక తూర్పు దిక్కున జనులందరిలో. ఈరోజు ఏమంటున్నారు? ఖాళీ దేశానికి రాష్ట్రానికి గొప్పవాడు ధనవంతుడు అని చెప్పుకుంటున్నారు. కానీ తూర్పు దిక్కే ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎంతమంది జనాలు, వారిలో గొప్పవాడు ఎవరు? యోబు గారు. ఆ గొప్ప స్థితి అతనికి ఎలా కలిగింది అంటే దేవుని యందు భయముతో భక్తితో చెడుతనాన్ని విసర్జించి న్యాయంగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. పుళ్ళు కుతంత్రాలు పగలు ప్రతీకారాలు లేవు. ఒకవేళ యోగు లాంటి మనస్తత్వం, యోగు లాంటి న్యాయం, యోగు లాంటి ఏంటంటే యథార్థత, దేవుని యందు భయముతో భక్తితో కలిగి ఉంటే అన్న వస్త్రములతో తృప్తిగా ఉంటాము. ఇప్పుడు దేవుడు ఇచ్చింది మనకి ఇదేంటండి? తిమోతి పత్రికలు ఏమన్నాడు? మనం ఈ లోకానికి ఏం తీసుకొని రాలేదు, తిరిగి మనం తీసుకొని వెళ్ళలేదు. కనుక అన్న వస్త్రములతో తృప్తి కలిగి ఉండటము నేర్చుకోండి. ఎంతమంది అండి ఈరోజు అన్నం లేక వస్త్రాలు లేక చాలని బ్రతుకుతున్నారు. ఎందుకు? వై? దేవుని ఎందుకు భయమో లేదు, భక్తి లేదు. ఒకవేళ ఉంటే అన్న వస్త్రములతో తృప్తి కలిగి ఉంటామంటే ఉండటానికి
ఇల్లు ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు ఆలోచించడం లేదండి. చావడానికి వస్తారు, ముసలితనానికి వస్తారు, ఇంకా కిరాయి పంపడానికి ఉండి సత్తారు. బాధపడకండి, ఎవరిని కూర్చి కాదు. దేవుని యందు భయముతో భక్తితో లేని వారికి ఇటువంటి లేని జీవితం వెంటాడుతుంది. ఇంకో మాట చూడండి, ఇదంతా 5వ అధ్యాయం కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 25, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. 25వ అధ్యాయము 12వ వచనం అందరూ తీయండి. యెహోవా యందు భయభక్తులు గలవాడేవాడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవాన్ని ఏం చేయాలి? కోరిక సఫలమవుతుంది. కోరిక సఫలము కాకుండా చేత హృదయంలో నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి మనకు ఉండదండి. ఎన్నో ప్రగల్భాలు కలుగుతారు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అలా వెళ్తాను, ఇలా వెళ్తాను. ఏది లేదు, తుస్సు, జీరో. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అలాంటి వారు కోపంలో ఉన్నారండి ప్రపంచంలో. ఈవెన్ క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వాడు కోరుకునవలసిన మార్గం ఆయన వానికి బోధించును. తర్వాత అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. తరతరాలు 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 నీ చైల్డ్ సిస్టమ్ ఎక్కడ తెగిపోదు. ఈరోజు మగ సంతానము లేదంటే నీ చైల్డ్ సిస్టమ్ తెగిందంటే. ఆడపిల్లలే ఆడపిల్లలు, ఆడపిల్లలే ఆడపిల్లలు. నీకు సంతానం లేదు. నీ సంతానం నీకే కట్ అయిపోయింది. ఆలోచిస్తారా? ఎందుకు ఆలోచించు? ఎందుకు ఆలోచించు చెప్పండి. ఇక నీవే లాస్ట్ నీ సంతానానికి. దేవుడి పిల్లలారా, ఎంత మంచి మాటలండి, ఎంత మంచి రాయితీలు దేవుడు ఇస్తున్నాడు క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవులు కాని వారికి కూడా నా యందు భయము భక్తి కలిగి మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని రక్షణలోకి రండి. అప్పుడు చూడని నా తడాక ఎన్ని రాయితీలు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకొను. సంతానం యేసుక్రీస్తు వారు 2వ రాకడ వచ్చేంత వరకు సంతానం నిల్చుంటుంది. ఎవరబ్బాయి? ఫలానా వారి అబ్బాయి అండి, ఫలానా వారి సంతానం అండి అంటే ఈ రోజుకు నీ సంతానం తెగిపోయింది అంటే నీకు భయం లేదు. కొత్త అంత నటన. పోటీ పడుతున్నారండి, పోటీ పోటీ. దేవుడి పిల్లలారా, అలా పోటీగా ఎప్పుడు వెళ్ళినా కానీ అది మనకు నష్టమే జరుగుతుంది. ప్రాణం నెమ్మదిగా ఉండాలి. మన సంతానం క్రీస్తు యేసు వారు 2వ రాకడ వచ్చేంత వరకు భూమి మీద నిలిచి ఉండాలి అంటే దేవుని యందు భయముతో భక్తితో బ్రతికి తీరాలి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం అండి. 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. దేవుని దృష్టి, దేవుని కనుచూపు. ఈరోజు చూడండి, ఎక్కడైనా మీటింగ్ జరిగినా, ఎక్కడైనా సభలు జరిగినా గొప్పవారిగా
వంగి వంగి దండాలు, వంగి వంగి నమస్కారాలు. ఎప్పుడు పెట్టనోడు మరీ వెళ్ళి వంగి వంగి దండాలు పెడతాడండి. వాళ్ళ దృష్టికి నేను ఉంటే ఏదైనా ఎప్పుడైనా వీడిని వాడుకోవచ్చు. ఫోన్ నెంబర్ తీసుకుంటారండి, ఫోన్ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారండి. మన సంఘంలో కూడా అండి ఇంతకుముందు ఒకడు ఉండేవాడండి, దేశది మరి. వాడు కూడా అండి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఫోన్లో ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్. అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు. ఒకరోజు అడిగినాను, ఎలా ప్రతి ఒక్కరి నెంబర్ నేను సేవ్ చేసుకుంటామంటే, అన్నా నీకు తెలియదే, నువ్వు సేవకుడు ఎవరు వాక్యం చెప్తున్నావు అంటే నీకు తెలియదే అన్నాను. అంటే ఏం తెలియదంటే, ఎవరితో ఎప్పుడు పని పడుతుందో నీకు తెలుసా నాకు తెలుసా, అన్ని నెంబర్లు ఉండాలి ఇందులో. ఆహా, అంటే వీడికి దేవుడి మీద నమ్మకం లేదు, పాడు లేదని అప్పుడు అర్థమైంది. అంటే ప్రతి ఒక్కరు సభ ఉంటాయి మీటింగ్లో, ప్రతి ఒక్కరి నెంబర్లు తీసుకుంటారండి. ఏదో పాడుతుంది, ఎవరితో ఎప్పుడు అవకాశం పడుతుందో, అంటే నీవు అవకాశవాది అన్నట్టు. అవునంటారా? అలా ఉండకూడదని దేవుడికి నచ్చదు. మనం చేసే మంచి పని అయితే మూలం నుండి కూడా వస్తారు, సక్సెస్ అవుతుంది మనం చేసే పని. ఎప్పుడు కూడా పగతోటి కసితోటి మీదంటది కక్షలతో పని చేయకూడదు. ఏ పనైనా ధారాళంగా యథార్థంగా పని చేయాలి. మన యథార్థతను చూసి దేవుడు మన పనిని సఫలం చేస్తాడు. ఎప్పుడు కూడానండి నేను దేవుడి మాట మీదనే ఆధారపడి ఉంటానండి. ఎప్పుడు కూడా ఎవరికి కూడా భయపడే ఆలోచన ఉండకుండా, దేవుడు నా వెంట ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడేది? ఆఫ్టర్ నువ్వెంత దేవుని ఎందుకు భయము భక్తితో ఉన్నవారి కదా బహుధైర్యము. చదువుకున్నా కదా, బహుధైర్యంతో బ్రతకాలి క్రైస్తవులు అంటే. ఏమంటున్నాడు కదా, చదవండి. యెహోవా దృష్టి ఆయనను భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, మన తండ్రి అయిన దేవుని నమ్ముట మేలన్నాడే. ఫోన్ నెంబర్ తీసుకొని కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటా డిస్టర్బ్ చేస్తావా? అవసరం ఉన్నప్పుడు వాడిని వాడుకుంటావా? దేవుడు కనుచూపు, దేవుడి దేవదూత భద్రతలు మనం ఉండాలి అంటే దేవుని దృష్టికి మనం కనబడాలి. అలా కనబడే వారు ఎవరో తెలుసా? దేవుని యందు భయముతో భక్తి అన్నవారు కనబడతారట. అటువంటి వారి మీదనే దేవుని దృష్టి ఉంటుంది. నాటక రంగాలు దేవుడికి తెలుసు కదండి. మనుషులను మోసం చేస్తాం, దేవుని మోసం చేస్తామా? సంఘాన్ని మోసం చేస్తాం, సేవకుని మోసం చేస్తాం, దేవుణ్ణి మోసం చేయగలమా? అందుకే ఇటువంటి వారి గురించేనండి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ వారిలో నుండి గడ్డి వేయబడుతున్నాడు. పోయిన వారం విషయం పోయిన వారం 2 టాపిక్లు మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే ఏంటి శిక్ష? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు కూడా మనం దుఃఖపరచకూడదు. దేవుని దృష్టి మనలో ఉండాలి అంటే, దేవుని దృష్టి మన మీద ఉండాలంటే, మన కొరకు రక్తం కాల్చి ప్రాణం పెట్టి రక్తం కాల్చిన క్రీస్తును గౌరవించాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని గౌరవించాలి, దుఃఖపెట్టకూడదు. అప్పుడు దేవుడితో మనకు సత్సంబంధం అనేది తెగిపోకుండా ఉంటుంది. కీర్తన గ్రంథం 34 వచ్చాయి 7-8. 34 వచ్చాయి 7వ వచనం 8వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, ఎవరి చుట్టూ? మనుషులు ఎందుకు భయం భక్తి కలగాలి? మనుషులు ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని వారైనకు ఆధారం అనుకున్న వారి చుట్టా? నో, దేవుని నమ్మాలి. దేవుని ఎందుకు భయముతో భక్తితో బ్రతికిన వారి చుట్టట ఏమంటుంది? ఆయన దేవదూత కావలిండి వారిని రక్షిస్తుంది. రక్షణను స్వాస్థ్యం పొందబో వారి కొరకు సేవకులైన ఆత్మలు, పంపబడిన దేవుని ఆత్మలు, సేవకులు.
దేవుడు సేవకులుగా చేసుకున్న దేవదూతలు మన చుట్టూ ఉండి నిలబడతాయట. ఎలీషా వచ్చాడు, ఎలీషాను మట్టుపెట్టడానికి ఒక సైన్యం దిగింది. గెహాజీ అంటున్నాడు, ప్రభువా ఈరోజు మన పని అయిపోయింది. రాజులు వచ్చారు, రథాలు వచ్చాయి, గుర్రపు రౌతులు వచ్చారు, ఈ రోజు మనం మట్టు పెడతాను, అయిపోయింది. ప్రభువా అనగానే, దేవా వీడి కళ్ళు తెరవు ఒకసారి, నాకు ఎటువంటి దేవదూతల భద్రతను ఇచ్చావు అనగానే గెహాజీ కళ్ళు తెరగానే ఏదని అగ్ని రథాలతో ఎలీషా ఉన్న ఇళ్ళు చుట్టూ చుట్టమట్టుకుంటాయి. దేవదూతల రక్షణ. పౌలు గారు అంటారండి, ఓడ ప్రయాణం చేసేటప్పుడు ఓడ బద్దలైపోతుంది, ఓడలో ఉన్న సామాన్ అంతా బయటపడేశారు. పౌలు అంటాడు, నేను కైసర్ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తును ప్రకటించేంత వరకు వెంట్రుక కూడా రాలేదు, దేవదూత భద్రతలో దేవుడు కాపాడుతాడు అంటాడు. వెంట్రుక కూడా తెగిపోదు అంటాడు. నిజంగా ఏం ధైర్యం అండి మనకుంటుందా ధైర్యం? గజ 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 గజలు ఆడిపోతామండి, చుచ్చిపోచుకుంటారండి. ఎవరైనా వచ్చి బెదిరించారనుకోండి, ఎవరైనా వచ్చి మన మీద అటాక్ చేయాలనుకుంటారని చుచ్చే ఇక ఆ ప్రాంతాలకు పోం మనం. ఇక కైసర్కు వెళ్ళాలి, సీజర్ చక్రవర్తి దగ్గర యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుని ఒప్పించాలి. అంతవరకు కూడా ప్రయాణం జరుగుతుంది. బద్దలైనా సరే పర్వాలేదు, కానీ దేవదూత భద్రతలో మనం ఉన్నాం, అక్కడికి వెళ్ళిపోతాం. దేవుడికి వెళ్ళాలా? దేవుని దూత మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన గృహాల చుట్టూ కాపలదారిగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము దేవుని యందు భయముతో భక్తితో ఉండాలి. ఆయనకు మనకు తెలిసిన వారమై ఉండాలి. ఆయనను ప్రేమించాలి. కావలి వారుండి పట్టణంలో కాపాడనే కదా, కావలి వారుండి వ్యర్థమన్నాడు. యెహోవా పట్టణంలో కాపాడని ఎడలా ఆ పట్టణానికి కావలి వారు ఉండినా వ్యర్థమన్నాడు. దోచేసుకోండి దొంగలకు దేవుడు ఇచ్చిన తర్వాత కావలి వారు ఏం చేస్తారండి? కావలి వారు ఏం చేస్తారు అంటే దేవదూత భద్రతలో మనం ఉంటే భద్రపరచబడతాం. దేవుడు పిల్లరా ఆలోచించి, ఇవన్నీ మనకు కావాలా? మన కుటుంబాలకు కావాలా? మన పిల్లలకు కావాలా? అయితే రెండే, దేవుని భయంతో భక్తితో బ్రతకడం నేర్చుకోవాలి మనం అందరం. ఇంకో మాట చూడండి, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 103, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 11వ వచనం చదువుదామండి. 103వ అధ్యాయము, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 11వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. జాలి చూపిస్తాడు దేవుడు. మనుషుల జాలిని కోరుకోకూడదు మనము. ఈరోజు జాలి చూపెడతాడు, ఏదో ఇస్తాడు, తెల్లారి పటాకుని ఎత్తేస్తాడు. అవునా కదండి? అందుకే సామెతల గ్రంథంలో దేవుడు సొలొమోను గారి చేత రాయించాడండి, నీ పొరుగు వారికి మాటి మాటికి వెళ్ళే ప్రభావం అన్నాడు. ఒకసారి ఓకే, రెండోసారి ఓకే, మాటి మాటికి వెళ్ళామనుకోండి, వాడు అనుకుంటాడు వీడు నాతో ఏదో పని పెడుతుంది కాబట్టి వస్తున్నాడు అని అనుకుంటాడు. దేవుడు జాలి మన మీద ఉండాలి, అంతే కదండి. ఎందుకంటే ఆయన మనం పిల్లలం కదండి, మన తండ్రి కదండి. ఆయన తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు. ఇప్పుడు చూడండి, మన పిల్లల మీద జాలిపడమా? జాలిపడతామా పడమా? వచ్చి డాడీ డాడీ మమ్మీ మమ్మీ ఏం కావాలో నీకు కూడా అంటాం. నాన్న పలానా కాలంలో తెచ్చేసుకో కమా అంటే మన తండ్రి మన మీద జాలి చూపించాలి అంటే ఆయన భయంతో భక్తితో బ్రతకాలి.
128 కీర్తన గ్రంథము, 128 కీర్తన గ్రంథము మొదటి నుంచి కొన్ని వచనం చదువు. 128వ కీర్తన గ్రంథం 128 కీర్తన గ్రంథం మొదటి నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు అనగా క్రీస్తు మార్గం వేశాడే ప్రపంచానికి. నేనే మార్గం. కయ్యను వేశాడు ప్రపంచానికి మార్గం. దేనికి? భూలోకం నుండి ఎక్కడికి? నరకగుండానికి. యేసుక్రీస్తు వేశాడు మార్గం. పరలోకానికి భూలోకం నుండి పరదేశి, ఆ తర్వాత పరలోకం. దేవుడు ఇక్కడ ఏమంటారు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే దీవించబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు. క్రీస్తులోనే మనకు ఆశీర్వాదం ఉంది, క్రీస్తులోనే మనకు దీవెన ఉంది. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలో నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలె నుండును. నీ భోజనము పళ్ళ చుట్టూ నీ పిల్లల వలె మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడును. ఎలాగో? కింద చూడండి, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. పిల్లలను చూస్తామట, దీర్ఘాయు కలిగి ఉంటామట. ఏ తెగులు మన గుడారానికి సంభవించదు. ఆలోచించండి. కావాలా ఐదేళ్ళు? వద్దా? కావాలన్నా చేతులు ఎత్తండి. చేతులు ఎత్తారంటే మీరు దేవుని భయంతో బ్రతకాలండి. బ్రతికితేనే ఇవన్నీ రాయితీ సంభవిస్తాయి. నా ఇష్టం, నన్నెవడు ఆపేవాడికి ఆయనకి ఎవడు కూడా అవన్నీ. కనుక దేవుడు పిల్లరా, ఇవన్నీ భూమి మీద, ఓకే, ఇవన్నీ భూమి మీద మనం బ్రతకడానికి రాయితీలు. ఇక ఈ భూమిని విడిచే కాలం ఒకసారి వస్తుంది. ఏమంటే నిద్ర వస్తుందా నీకు? ఇంత మంచి వాక్యం చెప్తే ఆవి దెబ్బలు తీస్తాను వింటాడు. చాయ్ పోయింది, గరం గరం వాటర్ ముఖం కొట్టండి, మంచిగా ఉంటుంది. దేవుడు పిల్లరా, భూమి మీద మనుషులకు కావలసినది దేవుని యందు భయంతో భక్తితో ఉంటే ఇస్తానని మాటించాడు, ఇస్తాడు. వీటికన్నిటికంటే గొప్పదేంటో తెలుసండి. ఒక మాట మత్తయి సువార్త చదువుతామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, 25వ వచనం. 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదామని మీ ప్రాణమును గుర్చేయను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గుర్చేయను చింతింపకండి. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్ప కావా. ఇవన్నీ మనుషులు 365 రోజులు పనిచేస్తున్నారంటే ఆహారం కొరకే. మనిషి రొట్టె వలన కాదు, దేవుని నుండి వచ్చు మాట వలన బ్రతుకులు అని అన్నాడు. సాతాను కూడా యేసుక్రీస్తు వారికి రొట్టె చూపించింది. ఆకలి అవుతుంది కదా, 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉన్నావు కదా, అయ్యో పాపం అంది. కానీ ఏదో తీసుకొచ్చి మరి యేసుక్రీస్తు వారికి ఇవ్వచ్చు కదా. ఇదిగో ప్రభువా రొట్టె తీసుకొచ్చాను తినండి అని అనొచ్చు కదా. ఇది ఉచిత సలహా. ఇగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఇగో రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. మరి ఆ మాట యేసుక్రీస్తుకు తెలియదు. అని ఆకలి అవుతున్న రొట్టె కావాలి, యేసుక్రీస్తుకు తెలియదా? అంటే ఇది ఉచిత సలహాలు ఇస్తున్నట్టు. అప్పుడప్పుడు కొందరు ఇస్తారు ఉచిత సలహా. వాళ్ళందరూ సాధారణ నోట్ల నుండి ఊడిపడ్డవారే.
అంతేనండి, జాగ్రత్త మర్చిపోకండి. అప్పుడు నేను గుర్తు చేస్తాను. ఉచిత సలహాలు ఇస్తారంటారండి. ఇలా అయితే బాగుంటుండే, ఇలా మీరు చెప్తారు ఉచిత సలహా. ఇగో ఇలా చేస్తే బాగుంటుండే, అలా చేశారు ఉచిత సలహా. ముందెవ్వరు రారండి, ముందెవ్వరు రారు. అంత అయినాక అయ్యో ఇలా చేసేది అంటే వీడు సాధారణ సంబంధం అన్నట్టు. కనుక దేవుడి వల్ల ఉచిత సలహాలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. దేహం కంటే ప్రాణం అన్నాడు, ఆహారం కంటే ప్రాణం ముఖ్యం అన్నాడు. ఇకపోతే దేవుని పిల్లల, దేవుని యొక్క భయము భక్తితో బ్రతికితే శరీరానికి కావలసిన రాయితీలు ఇస్తాడు దేవుడు. మరి ఆత్మకు కావలసిన రాయితీలు కావద్దా? ఆత్మకు కావలసిన రాయితీలు ఏంటో తెలుసండి. మొట్టమొదటిగా ఒక వాక్యం, ఆ తర్వాత పరదేశి, ఆ తర్వాత పరలోకం. అంతే కదా? మరి భూమి మీద ఉన్నప్పుడు వాక్యాన్ని వింటున్నామా? వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యాన్ని నేర్చుకుంటున్నామా? వాక్యాన్ని ప్రకటిస్తున్నామా? అంతే కదా? లేఖనంలో మీకు నిత్యము జీవించే జీవితం కలదని తలంచుచు మీరు వాటిని పరిశీలన చేయండి అన్నాడు. రేపట్రస్ను ఎందుకు పరిశీలన చేశారు? పౌలు శీల అలాగూ చెప్పినవి అలా ఉన్నవో లేవో అని ఈరోజు పాఠం చెప్పాను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది పరిశీలన చేస్తారు? చేతులెత్తండి. 1 2 తగ్గినవా? 3 తమ్ముడు మైక్ తగ్గినవా? అదే అట్లా చెప్తాడు, మేము ఇంతే వింటాం. గీగో లెక్క మాకు యూట్యూబ్ అంటారండి. యూట్యూబ్ కూడా ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే లక్షలు కోట్లు. మరి దాని మీద బతకండి. మరి నీకు సంఘం ఎందుకు? నీకు సహవాసం ఎందుకు? నీకు రొట్టె విరుచుట ఎందుకు? నీకు ప్రార్థన చీట ఎందుకు? యూట్యూబ్ మీద బతకండి. అంతే కదా? ఏదో తెలుస్తుంది, పొడి చేస్తాను అనుకుంటారు. ఏం తెలియదండి, నథింగ్. గుర్తుదే. గూగుల్ మీట్ ప్రతిరోజు లెసన్స్ సిలబస్ పాఠాలు చెప్తున్నాం అంటే యూట్యూబ్ పెట్టుకొని చూస్తున్నారు కొందరు. ఎప్పుడో మాట్లాడిన మెసేజ్ చూడండి, నేను కాదలేను. అదే గంట కావాలా? ఆ గంటను ప్రత్యక్షంగా మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నాం కదా, అది వినియోగించుకొని ఆ తర్వాత చూడండి. తెల్లం దాకా చూడండి, పొద్దున్న దాకా చూడండి. అదే సమయంలో మేము కూడా వాక్యం వింటున్నాం. ఏంటా? యూట్యూబ్లో. యూట్యూబ్ ఏం మాట్లాడతారండి? దేవుని పిల్లరా, లేఖనముల యందు మీకు నిత్యం జీవించే జీవితము కలదు. ఈరోజు చెప్పిన పాఠాన్ని వెళ్ళిన తర్వాత పరిశీలన చేయాలి. ఏమైనా తప్పు చెప్పాడా రవణ? మరి సేవకుడు, మా దైవకుడు ఏదైనా తప్పు చెప్పాడా? ఏదైనా మిస్టేక్ చెప్పాడా? ఏదైనా తన సొంత మాట జోడించి చెప్పాడా? ఆలోచించండి. మనకు కాని మాట, మన ఆత్మకు సంబంధించింది కాని పక్కన పెట్టండి. ఏదైతే అవసరమో అదే పట్టుకోనండి. దేవుడి పిల్లల, అయితే ఈ మాట మాట్లాడిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. 12వ ఏట నుండి బయలుదేరాడండి. అవునా? నా తండ్రి పనుల మీద ఉండాలని తల్లిదండ్రులు మీకు తెలియదని క్వశ్చన్ వేశాడు. ఆనాటి నుండి మరలా ఇంటికి వెళ్ళాడు. 30 సంవత్సరాలు పైపడి బయటికి వెళ్ళాడంటే తిరిగి ఇంటిలో అడుగు పెట్టలేడు. ఎంతో బోధన, ఎన్నో మాటలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, సువార్త ప్రకటించారు. ఆ సువార్త ప్రకటించిన యేసుక్రీస్తు వారు తనలో ఉన్న ఆత్మ పరలోకానికి, పరదేశికి అంగీకరింపబడాలి అంటే ఏం చేశాడో చూడండి. మన ఆత్మ కూడా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి, దేవుడున్న లోకానికి, పరదేశికి ఒకవేళ అంగీకరింపబడాలి అంటే దేవదూతలు వచ్చి చనిపోగానే మన ఆత్మను తీసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
ఏడవచనం చదవండి దేవుడు పిల్లల. శరీరధారి అయిన దినములలో యేసుక్రీస్తు వారు మహారోదనం అండి. రోదనము వేరు, మహారోదనం వేరు. గంగాధర్ బైబిల్ ఉందా నీ దగ్గర? ఏది బైబిల్? ఇంట్లో ఒకటే ఉందా? ఇంటికి 2 ఫోన్లు 3 ఫోన్లు 4 ఫోన్లు ఉంటాయి కదా, బైబిల్ ఎందుకు? నువ్వు పెద్దడు కదా, నీ బైబిల్ మరి ఎందుకు? వాళ్ళు మీ బైబిల్ మీరు పెట్టుకోండి. ఏ వాడు చూడద్దా? తీసుకోండి కదా, చూడాలి కదా. ఫోన్లు ఎక్కడ చూస్తున్నాడు? చూస్తున్నావా? ఓకే, దేవుడు పిల్లలారా, ఇక్కడ ఉంది కదా ఒక బైబిల్. ఏమా యేసుక్రీస్తు వారట మహారోదనం. రోదనం వేరు, మహారోదనం. కన్నీళ్లతోను తనను మరణం నుండి, అనగా మరణం అంటే శరీర మరణం కాదండి. చాలా మంది పొరపాటు పడ్డారు ఇక్కడ. అయ్యో సిలువను ఎక్కకుండా సిలువ నుండి తప్పించుని దేవుడు మొరపెట్టారని మీ యేసుక్రీస్తు వారి మతోన్మాదులు, మత ఛాందస్యవాదులు, వాక్యం అర్థం కాని వారు, తెలియని వారు కోరి కుక్కలు మరుగునట్టు మరుగారు. అర్థం కాలేదు అక్కడ. మరణం అంటే ఆత్మకు సంబంధించిన మరణం అది. తన మరణంలో నుండి రక్షింపగల వానికి అంటే ఆ నరక యాతన, నరకగుండము, ఆత్మకు సంభవించే మరణం నుండి తప్పించాలి అంటే, తప్పించబడాలి అంటే ప్రార్థన చేశాడట, యాచన చేశాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నందున యేసుక్రీస్తు వారు అంగీకరింపబడెను. ఆయన ఎవరు తెలుసా? ఆయన కుమారుడై యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. ఈరోజు మనకి శ్రమలు వస్తే సంఘం నుండి గెట్ అవుట్. ఏదైనా అవమానాలు వస్తే, ఎవరైనా మాటలు అంటే సంఘం నుండి గెట్ అవుట్. అంతే కథ. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం. అంటే వీరందరూ ఎవరో తెలుసా? దేశ దిమ్మరులు. వీరందరూ కయ్యను అన్నదమ్ములు, చెల్లెళ్ళు. అన్నలు కాదు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు. కయ్యను చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అన్నట్టు. వీరికి ఒక సంఘం అంటే కుదరదు. తిరగాలి, చచ్చేలాగా తిరగాలి. చస్తే కుక్క చస్తారు, వెంటనే నరకంలోకి, క్షణంలోకి వెళ్ళిపోతారు. అంతే, దట్స్ ఆల్. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. విధేయత ఎక్కడిది? విధేయత. విధేయత లేకపోతే మనం పరలోకానికి అర్హులం కాము. దేవుని యందు భయముతో భక్తితో బ్రతకకపోతే భూమి మీద మనం చచ్చిపోతే దేవదూతలు మన ఆత్మను తీసుకొని వెళ్ళడానికి రావు, పంపించడు దేవుడు. శరీర రాయితీలు ఉన్నాయి, ఆత్మకు కావలసిన రాయితీలు కావాలంటే దేవుడు పిల్లరా ముఖ్యంగా లేఖనాలను పరిశీలన చెయ్యండి, లేఖనాలు చదవండి. పోయిన సండే నుండి సండే వరకు ఎన్ని అధ్యాయాలు చదివారండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏరండి గింత ఎత్తుతారు కదా. అలా తగ్గినవా? బిజీ పర్సన్స్, బిజినెస్ మ్యాగ్నెట్లు. పోయిన సండే నుండి సండే ఎన్ని లక్షలు సంపాదించారు చెప్పండి? చేతులు బైబుల్ చదవక, లేఖనాలు పరిశోధించగా పోనీ లక్షలు, ఎన్ని వేలు సంపాదించారు చెప్పండి? పోయిన సండే నుండి ఈ సండే వరకు ఎన్ని కోట్లు సంపాదించారు చెప్పండి? అయ్యి మీది మీకే మాకు అవసరం లేదు. అయ్యి నేను ఇన్ని లక్షలు సంపాదించి మమ్మల్ని అడుగుతాను అనుకున్నాను. పోతూ మాకే ఉన్న దేవుడు ఇచ్చిన బంగారం అంటే అది లేవట్టారు, ఇది లేవట్టారు. మీరు భయము భక్తితో ఉన్నట్టు వేషం. నన్ను మోసం చేస్తారేమో, దేవుని మోసం చేస్తారు. మనం కూర్చుంటుట, మనం లేచుట, మనం నడుచుట, మన ఆలోచన రాకముందే దేవుడు పసిగడతాడు కదా. దేవుని మోసం చేస్తావా? దేవుని మోసం చేసే వాళ్ళకి భూమి మీద ఏమైపోతుంది తెలుసా? దేశదిమ్మరిగా మారిపోతారంటే, నూకలు చెల్లిపోతాయండి, చింపిగుడ్డండి.
భయంకర పరిస్థితులు బ్రతుకుతారు దేవుని పిల్లలారా. దేవుని మోసం చేయకండి. మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని మోసం చేయకండి. మీలోని పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయకండి. సంఘాన్ని మోసం చేయకండి. సంఘ సేవకుని మోసం చేయకండి. ఏం కట్టుకుంటారు? ఏం లేదు, ఉత్తది. యేసుక్రీస్తు వారి పరలోకానికి అంగీకరించబడాలంటే యాచనలు, మహారోదన, కన్నీళ్లు, భయము, భక్తి, ప్రార్థనలు. దేవా, ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించండి. దేనికి? నీ చిత్తానుసారంగా. ఎలా తొలగిస్తావు? సెలవు మరణమా? ఏ మరణం? పర్వాలేదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు అంటే చెమట గొప్ప రక్త బిందువు. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, ఏసీలో ప్రార్థన. ఎక్కడికి వెళ్ళి వస్తుంది? చెమట వస్తుందా? ఫ్యాన్కి ఎవరైతే చూస్తారు కదండి, కిటికీలు ఫ్యాన్ ఉండాలంతే. ఎక్కడ కూర్చోవాలన్నా చర్చిలోకి వస్తే కిటికీ అయితే ఉండాలి, లేదా ఫ్యాన్ ఉండాలి. ఉక్కపోతాం, చచ్చిపోతారు. అంటారు. గంట 2 గంటలు మీకోసం తొందర చేస్తున్నా నేను. నాకేం లేదు, సాయంత్రం దాకా కూర్చుంటాను నేను. మీకు విసిపరుస్తుంది కదా. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చర్చిలో బిజీ. అయ్యగారు ఇంకా ముగిస్తారు, టైం చూస్తారు కదా. దేవుని పిల్లలారా, అది భయము, భక్తి అన్నారంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, ఫ్యాక్ట్. ఇక మన గురించి చివరి ఒక మాట, మన గురించి ఆలోచిస్తానండి. అపోస్తల కార్యంలో దేన్ని చివరికి ఒక మాట చూపించి ముగిస్తారు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము 35. ప్రతి జనం అన్నాడు. ప్రతి జనం. అది క్రైస్తవ జనమా, అది హైందవ జనమా, ఇస్లాం జనమా, బౌద్ధిస్టు జనమా, ఏ జనమైన పర్వాలేదు, ప్రతి జనములోనూ దేవుడని నాకు, మీ తండ్రి అయిన నాకు భయపడి నీతిగా నడుచుకుని వానిని నేను అంగీకరిస్తాను. ఎలా? నా ప్రశ్నలోకి వస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ మాట కూడా ఉపయోగించారు. ప్రతి జనం అన్నాడు. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి అన్నాడు. సువార్తను ప్రకటిస్తారు అంటే క్రీస్తుని ఎరగని వారు దేవుని ఎందుకు భయముతో భక్తితో బ్రతకాలి. క్రీస్తుని ఎరిగిన వారు దేవుని ఎందుకు భయముతో భక్తితో బ్రతకాలని కోరుకుంటున్నాడు తండ్రి. ఒకవేళ భయముతో భక్తితో బ్రతికితే దేవుడు క్రీస్తును అంగీకరింపని వాళ్ళకు ఒక రాయి ఇస్తున్నాడు. చూడండి, క్రీస్తును అంగీకరింపని వారు కూడా భయముతో భక్తితో బ్రతికితే దేవుడు వారికి ఒక రాయి ఇస్తానంటున్నాడంటే ఏంటి ఆ రాయి? చూడండి, అదే అధ్యాయము అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు. అప్పటికి క్రీస్తుని అంగీకరించలేడండి. క్రీస్తుని అంగీకరించలేడు. భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మన ఇంట్లో ఉన్న వారందరూ దేవుని ఎందుకు భయముతో భక్తితో ఉంటే బ్రతికితే అందరూ సహవాసానికి వస్తారు, అందరూ ఆరాధనకు వస్తారు, అందరూ దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. తండ్రి వస్తే కొడుకు రాడు, కొడుకు వస్తే తండ్రి రాడు, భార్య వస్తే కొడుకు రాడు, భర్త వస్తే భార్య రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాదు. ఇది భక్త. కానీ కొర్నేలు గారట అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి, దేవుని యందు భయభక్తులు
దృష్టి అతని మీద పడింది. ఇతను ఎందుకు నా కుమారుని రాజ్యములో చేర్చుకోకూడదు? పని కట్టుకొని దేవదూతను పంపించాడండి. ఎవరికి? పేతురు గారి దగ్గరికి. పేతురు గారిని ఈ కొర్నేలింటికి పంపించాడండి. ఆలోచించండి దేవుళ్ళ, ఫలానా దగ్గర ఉన్నాడు పేతురు గారు, దైవజనుడు. అతని వెంటనే పిలిపించుకొని నా కుమారుడి సువార్తను ప్రకటిస్తాడు. నువ్వు వినాలి, మానవ మనసు పొందాలి, రక్షణలోకి రావాలి, నేను కోరుకుంటున్నాను. ఎందరో ఉన్నారు కదండి. మరి ప్రత్యేకంగా కొర్నేలి వైపు దేవుని దృష్టి ఎందుకు పోయింది తెలుసా? ఎందుకు పోయింది తెలుసా? ఆయన తన ఇంటి వారందరితో భయము భక్తితో బహుధర్మం చేయవాడట. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతని కనబడెను. ఒక అన్యుడండి, అంటే దేవుడు లేనివాడు. అతని దగ్గరికి దేవుని దృష్టి వెళ్ళిందంటే కారణం ఏంటో తెలుసండి? ఆయన బహు ఇంటి వారితో భయముతో భక్తితో బ్రతకడం నేర్చుకున్నాడు, బ్రతుకుతున్నాడు. అప్పుడు దేవుడు దృష్టి ఆయన మీద పడింది కనుక దేవదూతను పంపించాడు. పోస్తున్నాను కదండి దేవదూత. ఏ అడ్రస్ తండ్రి? యజమానుడా, ఫలానా కొర్నేలి శతాధిపతి, వెళ్ళు. నా కుమారుడిని పిలిపించుకొని నా కుమారుడి మాటలు చెప్పించుకోవాలి. భయపడి అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మనం చేస్తామండి ఎవరికైనా ధర్మం? ఆలోచించండి. ధర్మం అంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అన్నదానాలు, సత్రాలు పెట్టండి, ఒక కడుపు నింపండి, ప్రాబ్లం లేదు. కానీ అంతటికంటే మించింది బీదలున్నారే, వాక్యం తెలియని బీదలు. వాక్యం తెలిసిన ధనవంతులం మనం. మరి వారు ఎందుకు అనుగ్రహించుకోకూడదా? అందుకే కదండి మీటింగ్స్ పెడుతున్నాము, ప్రొజెక్ట్ కార్యక్రమం చేస్తున్నాము. ఎన్ని మాటలండి! ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, ఇంకా ఎన్నో సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, దేవుడి మాటలు ప్రపంచవ్యాప్తంగా చేరవేస్తున్నాం. దేనికి? బీదలు, వాక్యం తెలియని బీదలు, వాక్యం లేని బీదలు. ఆత్మకు కావలసిన రాయితీ లేఖనం లేదు, మనకు నిత్యం జీవించే జీవితం ఉంది కలదని అలా తలంచి వాక్యాన్ని ప్రకటించాలి. సమయం అనక సమయం అనక అసమయం అనక. దేవుడు కదా ఒక కొర్నేలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన ఆ ఇంటి వారందరూ భయము భక్తితో బ్రతకారట. దేవుడి కనుచూపు వారి కుటుంబం మీద పడింది. ఒక సేవకుడిని తీసుకొని వెళ్ళి అదే రోజు ఇంటి వారందరూ ఏమైందా సార్ బాప్టిజం తీసుకున్నారండి. ఆ 10వ అధ్యాయం అంతా చదవడం మీరు ఇంటికి వెళ్తారు. దేవుడి పిల్లలారా ఆలోచించి, శరీరానికి కావలసిన రాయితీలు కావాలి, ఆత్మకు కావలసిన రాయితీలు కావాలి. శరీరంకే రాయితీలు కావాలంటే చాలా మంది ఉర్రతేలు వెళ్తున్నారు. ఆత్మకు కావలసిన రాయితీలు అవసరం లేదు అని అనుకుంటున్నారు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అంటే ఈ ఆత్మ ఇందులో ఉండాలంటే శరీరం కూడా అవసరమేనంటే దేహాన్ని కాపాడుకోవాలి కదా. కనుక విన్న మనం దేవుని మాటలు నేర్చుకున్న మనము బ్రతకాలి, మన కుటుంబాలు బ్రతకాలి, మన పిల్లలు బ్రతకాలి. మనమున్న స్థలంలో వారికి మాటలను నేర్పించే బాధ్యత మనకుంది. ప్రపంచ
ప్రపంచ క్రైస్తవులంతా క్రిస్మస్ సీజన్లో పడిపోయారు. పడండి, తప్పలేదు. కానీ దేవుడి వాక్యాన్ని కూడా అందించడానికి ఆలోచించి ప్రయత్నం చేయండి. ఓకే, కనుక దేవుడి పిల్లలారా, దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే ఇన్ని రాయితీ మొన్నే చూపించారు, అనేక ఉన్నాయి 60 పుస్తకాలు. కనుక మాటలు విన్న మనము, నేర్చుకున్న మనము దేవుని యందు భయం భక్తితో బ్రతకడం మర్చిపోకూడదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా తండ్రి, మహోన్నతమైన మీ నామానికి, మీ పాదములకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము మీ యందు భయముతో భక్తితో బ్రతుకుతూ మా కొరకు ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం పెట్టిన, రక్షణను ప్రసాదించిన మీ కుమారుడు, మా ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయిన క్రీస్తు యేసు వారు మాలో నిత్యమును ఆదరించి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని మేము అవమానించక, దుఃఖపరచక, మమ్మల్ని మేము తగ్గించుకొని, మమ్మల్ని మేము అణుచుకొని మీ యందు భయంతో భక్తితో బ్రతుకుటకు చూపండి. తల్లి వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. దేవమ కుమారుడు యాకోబు వారు దుబాయ్లో దేవ ఉద్యోగాలు ఇచ్చి వెళ్ళాడు. మీ కుమారుడికి అనారోగ్యం ఇచ్చి పాలయ్యాడు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మీ కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ చిత్తమైతే, మీ ఇష్టమైతే. అలాగే దేవ సంఘంలో మీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. దేవ మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు చేస్తున్న ఉద్యోగాలు, మీ పిల్లలు చేస్తున్న వ్యాపారాలు, మీ పిల్లలు చేస్తున్న దేవ చేతి పనులు ప్రతి ఒక్కటిని మీరు దీవించండి, అభివృద్ధి చెందించండి. దేవ సంఘంగా ఐక్యంగా కూడి ఎన్నో సంఘం ద్వారా నానా విధమైన కార్యక్రమాలు మా ద్వారా జరిపించుకుంటున్నందులకే మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వండి. జనవరి 12 నుండి 16 వరకు జరగబోయే లేఖనాల పరిశోధన సదస్సు, జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో మీ తోడైందండి. మీ పిల్లలు నలుమూలల నుండి రాబోతున్నారు. భయంకరమైన చలిలో చంటి పిల్లలు సైతం తీసుకొని మీ వాక్యాన్ని వినడానికి, మీ పనిలో దేవ పాలు పంచుకోవడానికి వస్తున్నారు. మీ పిల్లల ప్రయాణంలో తోడైందండి. ఏ ఆటంకం కలగకుండా, ఏ లోటు కలగకుండా 5 దినాలు నా దేవ విజయవంతంగా సభలను జరిపించమని అర్థిస్తూ సమస్తంలో మీ పాదసన్నిధికి అప్పగించుకుంటారు. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామం ఈ ప్రార్థనకు సమర్పించి ప్రతివేళాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.